హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచులు అండ్ బ్లాగ్స్ అండి. తమ్నైల్లో చూసారు కదా, వేడి వేడిగా బంగాళదుంప బజ్జీలు వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయడం, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని పొగుడుతారు. ఎలాగో ఒకసారి చూసేసేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకోండి, అందులో 4 ఉడికించిన బంగాళదుంపను పొట్టు తీసేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఒక స్పూను ఉప్పు, కారము. ఇక్కడ నేను స్పెషల్గా నేనైతే మసాలా దంచి పెట్టుకున్నాను. ఇది ఆల్ ఇన్ వన్ అండి. అన్నిటిలోకి కూడా సూపర్గా భలే ఫ్లేవర్ ఇస్తుంది. మీకు కావాలంటే కామెంట్ చేయండి, వీడియో చేస్తాను. అయితే ఇక్కడ కరివేపాకు కూడా తుంచేసి వేసుకుని ఈ విధంగా మొత్తం అంతటిని కూడా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇక్కడ చూడండి, ఉండ చుడుతున్నాను. ఉండ చుడితే ఇక్కడ ఉండ అవుతుంది కదా, ఇలాగా ఉండలు చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు తీసుకుని ఒక బౌల్ తీసుకోండి. బౌల్లోకి ఒక కప్పు తీసుకుని ఆ కప్పున్నర శనగపిండి అయితే ఇక్కడ యాడ్ చేసేసి ఇందులో మళ్ళీ ఒక స్పూను ఉప్పు, ఒక స్పూన్ కారము, అలాగే ఇక్కడ వాము అండి, వాము పావు టీ స్పూన్ తీసుకుని ఈ విధంగా చేతితో నలిపేసి వేయండి. ఇప్పుడు వంట సోడా కొంచెం ఒక చిటికెడు వేసి ఈ విధంగా వాటర్ వేసి కొంచెం వాటర్ వేసి మన బజ్జీల పిండి కలుపుకుంటాం కదా, అలాగనమాట. జారుగా ఉండకూడదు. ఇక్కడ వేలు పెడితే చూడండి వేలికి ఎలా అంటుకుంటుందో, ఈ విధంగా అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు మళ్ళీ మసాలా పౌడర్ ఇందాక మనం వేసిందే ఇప్పుడు పైన కోటింగ్లో కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇప్పుడు ఇలాగ ఇక్కడ చూడండి, ఒక్కొక్కటిగా నూనె స్టవ్ మీద పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ఇందులో ముంచేసి వేసేయడమే. చాలా బాగుంటుంది. ఇక్కడ వెంటనే కాకుండా ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా అయితే మీరు కలుపుతూ కూడా వేయించుకోవాలి. దగ్గరే ఉండండి, శనగపిండి కదా, త్వరగా మాడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి. ఇదిగో చూసారా, ఈ విధంగా వేగిన తర్వాత మనం తీసేసుకుని సర్వ్ చేసుకుని మధ్యలో కోసుకుని ఆనియన్స్, నిమ్మకాయ పిండుకొని వేడిగా తింటే చాలా బాగుంటుంది. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుని మంచి వీడియోస్ మన ఛానల్లోనే చూసేయండి.